హాయ్ అండి అందరికీ. సో వీడియోలో ఏంటిదంటే నార్మల్గా మనకి ఆల్వా కట్టు అని అంటే ఏంటిది అంటే ఆ, దీన్ని ఎట్లా అంటే నార్మల్గా కొంతమందికి ఆషుర్ ఖాన్ అంటే సవార్ల కాడ సరిగ్గా దేవుడు రాదు. ఒకవేళ సవారి కాడ అంటే మనం ఆషుర్ ఖాన్ ఉంటుంది కదా, మనం పీర్ల మస్జిద్ అంటాము, పీర్ల కొట్టమంటాం, సావటి అంటాం కదా. సో అక్కడ ఏంది అని అంటే వాళ్ళకి కరెక్ట్గా సవారీ రాదు, వచ్చినా కానీ విత్ ఇన్ ఒక 10 సెకండ్స్, 15 సెకండ్స్, 30 సెకండ్స్ అట్లా ఉండేసి ఎమ్మటే శాంతి అయిపోతూ ఉంటారు, కరెక్ట్గా చెప్పలేకపోతూ ఉంటారు. అదే వేరే దర్గాకి, వేరే దర్గాల కాడ లేకపోతే వేరే వాళ్ళ ఆల్వ కాడ పోయినా లేకపోతే ఎవరైనా కందూరు చేసుకున్నా బయట ఆల్వ తప్పించి అంటే ఆ యొక్క అషూర్ ఖాన్ వాళ్ళ యొక్క అషూర్ ఖాన్ తప్పించి ఎక్కడికి పోయినా కానీ ఫుల్గా జోరుదారుగా సవారీ రావడము, చాలాసేపు ఉండడం, మంచిగా చెప్పడము, ఎక్కువ హుషారుగా చెప్పడము, బీభత్సన దేవుడు రావడం, ఇదంతా అవుతూ ఉంటుంది. సో దీనికి కారణం ఏంటి అని అంటే అక్కడ ఆ ఆల్వాక్ అనేది ఆల్వా కట్టు జరిగింది అని అంటే ఇది ఎట్లా జరుగుతుంది అని అంటే నార్మల్గా మీరు పండగ ఘనంగా చేసిన లేకపోతే మీరు మీ త్రూ అందరికీ మంచి అవుతానన్న ఒక భావన ఊర్లో పడ్డప్పుడు ఏమవుతుంది అంటే ఎవరైతే మీరు చేసే పనులు నచ్చవో అంటే అంటే మీరు మంచి చేస్తారు కదా. సో మీరు మంచి చేసినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎఫెక్ట్ అనిపిస్తుంది, అంటే మీరు వేరే వాళ్ళకి బాగా చేయడం ఇదంతా చేస్తా అంటే కొంతమందికి మంచిగా అనిపించదు అన్నట్టు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే మీ ఆల్వాకి కట్టేస్తారు. అంటే మీరు పండగ అయిపోయిన తర్వాత వారంకే దానికి వాళ్ళు వాళ్ళ యొక్క విద్య ద్వారా ఆల్వాకి మనకు బందీష్ చేస్తారు అన్నట్టు. కట్టు అంటే బందీష్ చేస్తారని అర్థం. సో ఇట్లా బందీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు సవారీ అనేది వస్తుంది కానీ ఆఫ్లో రావడము, సరిగ్గా రాకపోవడము, అసలు నిండుకోకపోవడం ఇదంతా జరుగుతుంది. సో దీన్ని ఆల్వా బందీష్ లేదా ఆల్వా కట్టు అని అంటారు. సో దీన్ని ఎట్లా మరి సాల్వ్ చేసుకోవడం ఎట్లా అనే విధానం ఏంటి అని అంటే దీన్ని మనము బందీష్ని తొలగించాల్సి ఉంటుంది. సో ఎట్లా తొలగించాలి ఏంది అని అంటే ఇది ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే. నార్మల్గా ఇట్లాంటి ప్రాబ్లం లేకపోతే ఏది కూడా ఇబ్బంది ఏం లేదు. బట్ ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే యంత్ర విద్య ద్వారా లేదా మంత్రం ద్వారా బందీష్ని తొలగిస్తారు. సో మీరు ఎన్నిసార్లు సవార్లు ఎత్తుకొని మీరు బందీష్ తొలగించినా లేకపోతే ఆల్వా కట్టుబట్టినా కానీ వర్క్ చేయదు. ఎందుకంటే మీకంటే వాళ్ళ పవర్ హైలో ఉంటుంది. మనం ఏం చేస్తామనంటే ఓన్లీ మనం తీసేయడానికైనా లేకపోతే మనం బందీష్ని తొలగించడానికి ఏం చేస్తామంటే ఓన్లీ దైవశక్తి వాడతాం. బట్ ఎవరైతే మనకు ఆపోజిట్గా చేస్తారో వాళ్ళు దైవశక్తితో పాటు వాళ్ళు మంత్ర విద్య సో వాడడం అయితే జరుగుతుంది. మంత్ర విద్య వాడతారు అండ్ దైవశక్తి కూడా వాడైతే చేయడం జరుగుతుంది. సో దాన్ని తొలగించడానికి మనం కూడా అదే విధంగా చేస్తే మాత్రమే మనము అందులో నుంచి బయటపడటం జరుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే మాత్రము ఇక్కడ నేను నెంబర్ పెడుతున్నా కదా, సో దానికి చెప్పండి, దానికైతే మెసేజ్ చేయండి, బ్రదర్ ఇలా ప్రాబ్లం ఉంది అని నేను మాట్లాడడం మంత్రం అనేది చెప్పడం జరుగుతుంది. సో ఆ మంత్రంతో కూడా అవుతలేదు, మంత్రంతో కూడా మాకు వర్క్ అవుతలేదు బ్రదర్ అంటే మాత్రం దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ చేసుకొని మళ్ళీ రాకుండా అంటే మళ్ళీ ఇట్లాంటివి జరగకుండా మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది. దీని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ కింద నెంబర్ వస్తుంది కదా, సో దీనికి చేయబడి నేను ఆ మంత్రం ఇచ్చి మీకైతే దాన్ని ప్రాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. జస్ట్ మెసేజ్ చేయండి. సో ఆ ప్రాసెస్ ఎట్లా అంటే నార్మల్గా ఆ మంత్రం తీసుకొని 101 నిమ్మకాయలు తీసుకొని ఆ మంత్రం పఠించి ఒక్కరే మెయిన్గా సో వాళ్ళు ఆ మంత్రం పట్టించి మొత్తం కట్ చేయడము, అంటే ఆషుర్ ఖాన్ స్టార్టింగ్ డేనే కట్ చేయడము ఇట్లా చేయాలి. అయిపోయినాక మళ్ళీ వారంకి అంటే ఇది చేసిన తర్వాత మనకి బందీష్ తెగింది అనుకో, బందీష్ తెగితే మళ్ళీ పడకుండా దిగ్బంధనం చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా కుండలో చిన్న చిన్న పాట్స్ ఉంటాయి కదా, అందులో మనకి యంత్రాలు పెట్టేసి ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. సో దానికి ఆల్వా చుట్టూ బందీష్ 4 మూలలు పెట్టాల్సి ఉంటుంది. సో అట్లా ఉంటుంది అన్నట్టు. ఒకవేళ ఇది కూడా వర్క్ కాలే, మీరు మంత్రం చదివి అది చేస్తే కూడా వర్క్ కాలే అన్నప్పుడు మాత్రం మనం యంత్రానికి వెళ్ళాల్సి ఉంటుంది. సో అది ఎట్లా అంటే నార్మల్గా అది యంత్రం మనం చేయించుకొని మన యొక్క ఇట్లా దర్వాజా ఉంటుంది కదా, అషూర్ ఖాన్ యొక్క దర్వాజా లాగా మనం ఎంట్రన్స్ ఉంటుంది కదా, సో ఆ ఎంట్రన్స్లో అయితే దాని మీద కట్టాల్సి ఉంటుంది. సో అట్లా కట్టినప్పుడు ఏంటి అని అంటే ఏ బందీష్ కూడా లోపలికి వెళ్ళదు, సవార్లకు కూడా ఏ బందీష్ కూడా తగలదు, ఆల్వా కూడా ఏ బందీష్ కాదన్నట్టు. అంటే ఇక్కడ మెయిన్గా ఏంది అని అంటే గుండానికి కట్టుబడుతుంది. మన యొక్క ఆల్వా ఉంటుంది కదా, ఆల్వాకి కట్టుబడుతుంది. ఆల్వానే మనకి సవార్లకు పవర్ ఇచ్చేది అని అంటే ఆల్వా. నీకు అందుకే నార్మల్గా ఆల్వా చల్లారద్దు అని అంటారు. ఒకవేళ వర్షం పడ్డ ఎమ్మట ముట్టించుకుంటూ ఉంటారు. నీకు సవార్లకు కానీ పంజాలకు కానీ మన దైవశక్తి ఇచ్చేది ఏంటంటే ఆల్వా వెలుగుకుంటూ ఉంటేనే మనకు ఆ శక్తినే వస్తుంది.
సో ఆల్వాకే కట్టేస్తుంది అన్నట్టు. సో ఆల్వా కట్టు తెంపిన తర్వాత మనం మళ్ళీ దానికి కావాల్సింది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదేమైనా మీకు ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ కండి. నేను మీకు తోచినంత అయితే సాయం చేయగలుగుతాను. సో ఇంకో విషయం మీతో షేర్ చేయాలి. నార్మల్గా ఇదే పరిస్థితి ఎగ్జాక్ట్గా 2 ఇయర్స్ బ్యాక్ మా మా ఊర్లో మాకు జరిగింది. అంటే నార్మల్గా ఆల్వాకి కట్టు వల్లే మాకు పవర్ఫుల్గా ఏంది అని అంటే మా అషూర్ ఖాన్ పక్కనే చిన్న దర్గా ఉంటుంది, చిన్నది. సో బావి ఉంటుంది, దాని వెనక చిన్న దర్గా ఉంటుంది. ఫుల్ పవర్ ఇస్తుంది మాకు. మేము సవార్లు నిలబెట్టే రోజైనా దాని మీద దర్గా మీద పెట్టే స్టార్ట్ చేస్తాము. మేము సవార్లు అయిపోయినప్పుడు అలా ఇస్తాం అన్నట్టు. ఆ దర్గాకి తాకుతా శక్తి వేరే, మాకు కూడా దర్గా శక్తి ఏదో తెలుసు మా లైఫ్లో. సో అక్కడి నుంచి మాకు శక్తి వస్తుంది కాబట్టి సో ఎగ్జాక్ట్గా 2 ఇయర్స్ బ్యాక్ పండగ అయిపోయింది. పండగ అయిపోయినాక నెక్స్ట్ అంటే మాది వేరే విలేజ్. మా విలేజ్కి వెళ్ళిన తర్వాత వెళ్ళి చూస్తే నార్మల్గా వెళ్ళినప్పుడు అలా దర్గాలో వెళ్తాం కదా. సో వెళ్ళి చూస్తే అక్కడ నార్మల్గా దోస్తులు ఇట్లా ముట్టించినాక ఏదో వైట్ కలర్లో మామూలుగా వైట్ కలర్ క్లాత్ లేదా కచీఫ్ ఉంటుంది కదా. సో దాంట్లో ఏదో గట్టి అక్కడ పెట్టి ఉంది. ఆడికి నాకు అంటే ఎట్లా అనిపిస్తుంది, షివరింగ్ లాగా ఏదో కోపం వస్తుంది అని ఆపుకున్న. వేరే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, మనం ఫ్యామిలీ ఉన్నప్పుడు ఏదో నాగవాగం చేస్తే వాళ్ళు భయపడిపోతారు. సో అనుకొని తీసుకొని ఆడికి అది చేతులు అంత ఎట్లా అవుతుందో ఆడికి తీసి ఇప్పి చూస్తే యూజ్డ్ ప్యాడ్ ఉంది. అంటే లేడీస్ వాళ్ళు మనతో వచ్చినప్పుడు యూజ్ చేస్తారు కదా ప్యాడ్, అది క్లాత్లో కట్టి ఆ ప్యాడ్ని క్లాత్లో కట్టేసి ఆ దర్గా మీద పెట్టేసారు. సో ఇట్లా చేస్తారు అన్నట్టు. ఇది నా లైవ్ ఎక్స్పీరియన్స్. మీకు ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇది కూడా చేస్తారా, ఆల్వా కట్టేయండి ఇట్లా దేవుని ఆపుతారా అంటే పవర్ని తగ్గించడానికి చాలా విధాలుగా చేస్తారు. మీరు గమనించుర్రి, ఎగ్జాక్ట్గా పండగ అయిపోయిన తర్వాత ఒక వారానికి పోయి చూసుకోరు మీ ఆల్వా కాడ. ఒకవేళ మీరు మీకు ఎక్స్పోజ్ అయింది అని అంటే వడ్ల గింజలు కానీ, నవధాన్యాలు కానీ, లేకపోతే బొగ్గు ఇట్లాంటి యాప ఆకులు కానీ ఆ చుట్టూ ఆల్వా చుట్టూ ఉంటాయి. అంటే ఆల్వా చుట్టూ గిరిపోసినట్టు ఉంటాయి. లేదా మసీద్ చుట్టూ అంటే ఆషూర్ ఖాన్ చుట్టూ కూడా గిరిపోసినట్టు ఉంటాయి. ఒకసారి గమనించుకోండి. ఇవి జరుగుతుంది. నా లైఫ్లో ఇది ఎక్స్పీరియన్స్ అన్నట్టు. సో అందుకే మీకు షేర్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సో మీకు ఏమైనా డౌట్ అయినా మాత్రం నెంబర్కి మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. కొద్దిగా లేట్ అవుతుంది, బట్ నేను మీతో మాట్లాడడానికి ట్రై చేస్తాను లేదా మెసేజ్ చేస్తాను. సో అదే అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.